శ్రీ మైట్స్ ఛానల్కు స్వాగతం. సుఖ మహర్షి పరీక్షిం మహారాజుకు 7 రోజుల్లో మోక్షం ఎలా పొందాలో, పరమాత్మ గురించి ఎలా చింతన చేయాలో వివరిస్తున్నాడు. అందులో భాగంగా ఈరోజు మనం భాగవతంలోని అంతర్భాగంగా చతుర్థ స్కంధంలోని ధ్రువోపాఖ్యానం గురించి తెలుసుకుందాము. శ్రీచాగంటివారు ధ్రువోపాఖ్యానం గురించి చెబుతూ ఇలా అన్నారు. కొన్ని కోట్ల జన్మల తరువాత ఎప్పుడో ఎవడో ఒక్క మనుష్యుడు మాత్రమే, ఈశ్వరుని అనుగ్రహం పొందినవాడు మాత్రమే ద్వాదశినాడు ధ్రువోపాఖ్యానమును వింటున్నాడు. తన జీవితంలో ధ్రువుని యొక్క వృత్తాంతాన్ని వినాలి. అందున భాగవతాంతర్గతంగా వినడం అనేటటువంటిది మరింత గొప్ప విషయం. ఎందుకంటే భాగవత ప్రవచనం జరుగుతుండగా వినడం అన్నది. అందున ద్వాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ, దినక్షయమునందు కానీ, అసుర సంధ్య వేళ కానీ ధ్రువ చరిత్ర వినమని. ద్వాదశినాడు ధ్రువోపాఖ్యానం వింటే ఎన్నో మంచి ఫలితములు వస్తాయి, ఎన్నో గ్రహములు ఉపశాంతి పొందుతాయి, ఎంతో మేలు జరుగుతుంది. మనిషి జీవితంలో ధ్రువుని వృత్తాంతమును వినాలి. సుందరకాండ తెలియని వారు ఎలా ఉండరో అలా ధ్రువోపాఖ్యానం, ప్రహ్లాదోపాఖ్యానం తెలియనివారు ఉండరు. ఇక పదండి, ఉత్తానపాదుడికి మొదటి భార్య సునీతి, రెండవ భార్య సురుచి. ఆ ఇద్దరు భార్యలతో చాలా సంతోషముగా ఉత్తానపాదుడు జీవితమును గడుపుచున్నాడు. సునీతి ఎప్పుడూ నీతి చెబుతూ ఉంటుంది. సునీతికి ఒక కుమారుడు, సురుచికి ఒక కుమారుడు కలిగారు. సునీతి కుమారుడు ధ్రువుడు, సురుచి కుమారుడు ఉత్తముడు. రాజైన ఉత్తానపాదుడికి సురుచియందున్న ప్రేమ సునీతియందు లేదు. సునీతియందు లోపల గౌరవం ఉన్నా సురుచికి లొంగిపోయిన వాడవడం చేత సునీతిని గౌరవించలేడు. ఒకనాడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒకనాడు అంతఃపురంలో ఉత్తానపాదుడు కూర్చుని ఉన్నాడు. పక్కన సురుచి నిలబడి ఉంది. సురుచి కొడుకైన ఉత్తముడు తండ్రి తొడమీద కూర్చున్నాడు. అప్పుడు సునీతి కొడుకైన ధ్రువుడు పరుగుపరుగున వచ్చాడు. అతనికి కూడా తండ్రి తొడమీద కూర్చోవాలని కోరిక కలిగింది. తండ్రి ధ్రువుణ్ణి తన తొడమీద ఎక్కించుకోలేదు. తండ్రికి కొడుకు మీద ప్రేమలేక కాదు, సురుచి ప్రక్కన ఉండడం వలన ధ్రువుణ్ణి తన తొడమీదకి ఎక్కించుకోలేదు. ఒకసారి సురుచి వంక చూశాడు. అప్పుడు ఆవిడ ఒక గమ్మత్తైన మాట అంది. నీవు నిజంగా తండ్రి తొడమీద కూర్చునే అదృష్టం పొందినవాడవైతే నా కడుపున పుట్టి ఉండేవాడివి. కాబట్టి నీకు ఆ భాగ్యం దక్కదు. కేవలం ఆభిజాత్యముతో ఈ మాట అంటోంది. సురుచి మరలా అంది. నా కడుపున పుట్టడం అంటే మాటలు కాదు. నా కడుపున పుట్టాలి అంటే ఎంతో అదృష్టవంతుడవు అయి ఉండాలి. తండ్రి తొడమీద కూర్చోవాలంటే ఏమి చేయాలో తెలుసా? ఇంద్రియములకు లొంగని వాడైనా శ్రీమహావిష్ణువు పాదారవిందములను సంసేవనం చేయాలి. అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు అంది. ధ్రువుడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు. అమ్మ, వాడిని ఎందుకురా ఏడుస్తున్నావు అని అడిగింది. జరిగిన విషయం తెలుసుకున్నది సునీతి. ఆవిడ కొడుకును చూసి, నాయనా, మీ నాన్న తొడ ఎక్కనివ్వలేదని ఏడుస్తున్నావు కదా. నువ్వు గత జన్మలలో చేసుకున్న పాపమే ఇవాళ నిన్ను ఏడిచేటట్లు చేసింది. నీ పెనతల్లి కాని, నేను కాని, నీ తండ్రి కాని నీ బాధకు కారణం కాదు. నువ్వు చేసుకున్న పాపకర్మయే నీ దుఃఖమునకు కారణం. నిజంగా నీ తండ్రి తొడ ఎక్కి కూర్చోవాలన్న కోరిక నీకు ఉంటే నీవు అరణ్యములకు వెళ్లి శ్రీమన్నారాయణుని గూర్చి ధ్యానం చెయ్యి. ఆయన అనుగ్రహం కలిగిందంటే నీ తండ్రి అంకసీమ నీవు చేరగలుగుతావు అని చెప్పింది. అప్పుడు పిల్లవాడైన ధ్రువుడు, అమ్మా, అయితే ఇప్పుడే నేను బయలుదేరతాను. శ్రీమన్నారాయణుడి గూర్చి తపస్సు చేస్తాను. ఆ స్వామి అనుగ్రహమును పొందుతాను అన్నాడు. ఇప్పుడు అక్కడికి లోకకళ్యాణము చేసే నారద మహర్షి వచ్చాడు. నాయనా, నీవు ఎక్కడికి అలా వెడుతున్నావు అని అడిగాడు. నేను అడవికి వెళ్ళిపోతున్నాను. నారాయణుని గూర్చి తపస్సు చేస్తాను అన్నాడు ధ్రువుడు. అప్పుడు నారదుడు నవ్వి, నీకు నారాయణుని గురించి తపస్సు దేనికి అని అడిగి, ఈ బుద్ధి నీకు నిలబడుగాక అని పరమ పావనమైన తన చేతిని ఆ ధ్రువుని శిరస్సునందు ఉంచాడు. పిమ్మట నారదుడు ధ్రువుణ్ణి, నారాయణుడు కనపడితే ఏమి చేస్తావు అని అడిగాడు. అప్పుడు ధ్రువుడు, అన్నిటికన్నా చాలా పెద్ద పదవి కోరతాను అన్నాడు. ఏ పెద్ద పదవిని కోరతావు అని నారదుడు అడిగాడు. ఏమో, నన్ను అడగకండి. నాకు ఏ పెద్ద పదవి ఇవ్వాలో ఆయనకు తెలుసు. ముందు నేను ఆయనను చూడాలి.
ఆయనతో మాట్లాడాలి. ఆయన ఇవ్వగలడని అమ్మ చెప్పింది. ఆయన గురించి తపస్సు చేస్తాను. అప్పుడు ధ్రువుడు అన్నాడు, నేను పుట్టుక చేత క్షత్రియుడిని కదా. నాకు కొంచెం పౌరుషం ఎక్కువ. మా పిన్ని నన్ను అంతమాట అంది. నా మనస్సు ఎంతో గాయపడింది. శ్రీమన్నారాయణ సందర్శనమే లోపల కలిగినటువంటి వ్రణమును మాన్పగలదు. నేను వెళ్ళి తపస్సు చేస్తాను. అంతే, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. ధ్రువుని పట్టుదలను గుర్తించి, నాయనా, యమునానది ఒడ్డున మధువనము అనే ఒక గొప్ప వనం ఉన్నది. నువ్వు ఆ వనమునకు వెళ్ళి అక్కడ యమునా నదిలో స్నానం చేసి శుచియే ఆచమనం చేసి కూర్చో. తరువాత నీ మనస్సును నిగ్రహించు. భగవంతుడు నాకెందుకు కనపడడు అని పట్టుపట్టు. నీకు నారాయణుడు కనపడతాడు. నీకు నేను ద్వాదశాక్షరి మంత్రోపదేశం చేస్తున్నాను అని చెప్పాడు. నారదుని మాటలు విన్న ధ్రువుడు తప్పకుండా అలాగే చేస్తానని చెప్పి గబగబా నడుచుకుంటూ అరణ్యమునకు వెళ్ళిపోయాడు. భగవంతుని ఆరాధన చేసేవాడు. అలా 5వ నెల వచ్చేసరికి ఈ పిల్లవాడి నిష్ఠకి కుడికాలు బొటనవేలు తీసి భూమిమీద పెట్టేసరికి భూమండలం అంతా అటూ ఇటూ ఒరగడం ప్రారంభమయింది. ఇలా అపారమైన తపస్సు చేస్తున్నాడు. అప్పుడు దేవతలు అందరూ భూమండలమే కంపించిపోతున్నది అని బెంగ పెట్టుకుని గబగబా వైకుంఠమునకు వెళ్లి ప్రార్థన చేశారు. దేవతలకు ఇప్పుడు ఒక సంకట పరిస్థితి వచ్చింది. అదే ఒక యౌవనంలో ఉన్నవాడు తపస్సు చేస్తుంటే ఒక అప్సరసను పంపించి తపస్సు భంగం చేయమని చెప్పి పంపిస్తారు. 5 పిల్లవాడైన ధ్రువుడి దగ్గరికి ఎవరిని పంపిస్తారు? వీనిని ఎలా నిగ్రహించాలో వాళ్లకి అర్థం కాలేదు. దేవతలు స్వామి దగ్గరకు వెళ్లి, స్వామి, మీరు ఒక్కసారి బయలుదేరి వెళ్ళండి అన్నారు. అప్పుడు పరమాత్మ ఒక్క నవ్వు నవ్వి గరుడవాహనారూఢుడే భూమండలమునకు వచ్చాడు. ధ్రువుడు కళ్ళు విప్పి చూశాడు. ఎవ్వరికీ దర్శనం ఇవ్వని స్వామి, మాంస నేత్రములకు గోచరము కాని స్వామి ధ్రువుడికి దర్శనం ఇచ్చాడు. కాని ఈ పిల్లవానికి నారాయణ అని పిలవడం కాని స్తోత్రం చేయడం కాని రాదు. వాని కోరిక ఏమిటో వానికే తెలియదు. స్వామిని పైనుంచి క్రిందికి, క్రిందనుంచి పైకి చూస్తూ అలాగే కూర్చుండిపోయాడు. అప్పుడు స్వామి, వీడు ఇలానే కూర్చుంటాడు. వీనికి స్తోత్రం చేయడం నేనే నేర్పుతాను అని సమస్త వేదములు ఉపనిషత్తులు వీనికి భాషించుగాక అని 4 అడుగులు ముందుకు వచ్చి తన చేతితో శంఖమును తీసి ధ్రువుని శిరస్సు మీద ఉంచాడు. ధ్రువుడు ఎటువంటి భాగ్యమును పొందాడో చూడండి. అందుకే ద్వాదశినాడు ధ్రువ చరిత్ర వింటే మీ అజ్ఞానం దగ్ధం అయిపోతుంది అంటారు. ఆ శంఖం తలకి తగిలింది. అంతే, ధ్రువుడు పొంగిపోయి స్తోత్రం మొదలుపెట్టాడు. అప్పుడు స్వామి అన్నారు, నీవు చాలా గొప్ప స్తోత్రం చేశావు. పెద్ద పదవి కావాలని బయలుదేరావు. కాని ఆ పెద్ద పదవి ఎవరికీ ఇవ్వరు. ఇంత చిన్నవాడివి ఆ పదవి ఏమిటో తెలియకుండా ఇంత తపస్సు చేశావు. అందుకే ఆ పదవిని నీకు ఇచ్చేస్తున్నాను. ఆ పదవి ఏమిటో తెలుసా? ధర్మము, అగ్ని, కశ్యపుడు, సప్తర్షులు, కాలము, నక్షత్ర మండలము, ఋతువులు, సూర్య చంద్రాది గ్రహములు, ఈ బ్రహ్మాండములు ఏది కదలకపోతే దానిని ఆధారంగా చేసుకుని రంగుల రాట్నం తిరిగినట్లు తిరుగుతాయో అటువంటి ధ్రువమండలం క్రింద నిన్ను మార్చేస్తున్నాను. నీవు ధ్రువమండలమై వినువిధిన వెలుగుతుంటే నిన్ను ఆధారం చేసుకుని సమస్త జ్యోతిశ్చక్రము తిరుగుతూ ఉంటుంది. అటువంటి పదవిని నీకు అనుగ్రహిస్తున్నాను. కాని ఇప్పుడే కాదు. ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళు అని చెప్పి స్వామి అంతర్ధానం అయిపోయారు. అప్పుడు ధ్రువుడు, అయ్యో, ఇంత తపస్సు చేస్తే ఇదానకు ఫలితం అనుకోని ఏడుపు ముఖం పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు. ఈలోగా ధ్రువుడు రాజ్యంలోకి వచ్చేస్తున్నాడని కబురు వెళ్ళింది. తండ్రి పొంగిపోయాడు. పెద్ద ఉత్సవం చేశాడు. సునీతిని తీసుకువచ్చాడు. ఉత్సాహంతో ఎదురు వెళ్ళాడు. తన కొడుకు వారములు పొంది వచ్చాడు అని కాదు, ఉత్తానపాదుడి సంతోషం. తన కొడుకు అడవులకి వెళ్లి తిరిగి ఏ ఆపద లేకుండా తిరిగి వచ్చాడని సంతోషం. కొడుకును చూడగానే గట్టిగా కౌగలించుకున్నాడు. ఆ కౌగిటిలోంచి జారిపోయి తండ్రి పాదముల మీద పడి శిరస్సు తాటించి తండ్రికి నమస్కరించాడు ధ్రువుడు. తండ్రి చిరాద్దాయం కలుగుతుంది, ఆయుష్మాన్ భవ అని ఆశీర్వచనం చేసి బాలుడిని ఎత్తుకుని కౌగిలించుకున్నాడు. ఇంతటి అద్భుతమైన ఈ ధ్రువోపాఖ్యానం ఎవరైతే పరమ భక్తితో వింటారో వారందరికీ కూడా ఉత్తర క్షణం అప్పుడే అక్కడే. ఆ క్షణంలోనే పాపనాశం జరిగి శ్రీమన్నారాయణుని అనుగ్రహం కటాక్షింపబడుతుంది. ఒకవేళ అల్పాయుర్దాయంతో మృత్యువు తరుముకు వస్తుంటే
మృత్యువు ఆగి ఆయుర్దాయం కలుగుతుంది. గ్రహముల వలన ఉద్రిక్త ఫలితము రాబోతుంటే అటువంటి ఫలితములు ఆగిపోయి శుభమును పొందుతారు, కీర్తిని ఇస్తుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఇటువంటి మరిన్ని కథల కోసం శ్రీ మైట్స్ ఛానల్ను లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.